అందుకే నమస్కారం. ఈరోజు మరలా రాజేంద్ర ప్రసాద్ వాగాడండి. వాగల ఇంక దాన్ని అనకూడదు, పదలు కూడా పెట్టలేకపోతున్నా. ముసలముండా కొడుక ఏం మాట్లాడుతున్నాడండి. రాజేంద్ర ప్రసాద్ ఏజీ తర్వాత వచ్చేసి మన బ్రహ్మానంద గారి ఏజ్ క్రాస్ చెక్ చేసి ఇద్దరు 69 సంవత్సరాలు. రాజేంద్ర ప్రసాద్ దగ్గర జూలైలోనే ఆగస్టులో పుట్టినట్టున్నాడు. మన బ్రహ్మానందం వచ్చేసి ఫిబ్రవరిలో పుట్టాడు. బ్రహ్మానంద గారు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత, మంచి పండితుడు. కమింగ్ టు రాజేంద్ర ప్రసాద్, షో ఆఫ్ తప్ప ఏముండదు. ఆఫ్ కోర్స్ నా మంచి నటుడే. గతంలో డేవిడ్ వార్నర్ మీద నోరు జారాడు, అక్కడ కూడా బూతు మాట. అలీతో ఎస్వి కృష్ణారెడ్డి సంబంధించి 25 సంవత్సరాల సమయమైంది మీ ఇండస్ట్రీకి వచ్చి. అక్కడ ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో వచ్చేసి అలీ మీద ఘోరాత కూడా నోరు జారాడు, రోజే మీద నోరు జారాడు. అరే ఎవరు పిలుస్తారా బాబు ఈ మనిషిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మరలా పిలిచారు. బట్ పిలవటం కాదు, ఇది రేపు డిసెంబర్ 12 తారీఖు రిలీజ్ అవుతుందండి సినిమా. సదా కుటుంబ సమేత సినిమా. అందులో బ్రహ్మానందం రాజవర్ష ఇద్దరు ఉన్నారట. ఇక తప్పదు కదా, సినిమాలో నటించినప్పుడు పిలవాలి, వచ్చాడు. ఏం చేశాడు? మరలా నోరు జారాడు. పద్మశ్రీ బ్రహ్మానంద గారు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నకి ఏముండదంటే మాదేముంది అంతని మీ శిష్యులే కదని చెప్పేసి బ్రహ్మానందం అన్నాడు. ఇంకా అంతే. ఈ రాజప్రసాద్ ఉన్నటువంటి ఆ సైకోనో శాడిస్టో ఆ బూతుల మాస్టర్ బయటకు వచ్చాడు. ముసలముండా కొడుకు ఎవరు అని బ్రహ్మానందం అంటే అప్పుడు తప్పుదిద్దుకొని నేను అంటూ అవసరమా? మేబీ అతను సైకలాజికల్గా కొంచెం తేడా ఉండి ఉండొచ్చు. 69 సంవత్సరాల వయసు కాబట్టి అతని యొక్క గతం మొత్తం చెక్ చేసినప్పుడు కష్టాలు బాధలు ఎన్నో ఇలా అయ్యి ఉండొచ్చు. లేదు మందు తాగుతూ ఉండటం వల్ల అలా అయ్యి ఉండొచ్చు. ఇక కారణాలు ఏవైనా సరే జనం ముందు తనతో తోపు తిరుగుబడి ప్రూవ్ చేసుకుందని అనిపించవచ్చు. డబ్బు అయితే ఉంది, వారసులు ఉన్నారా లేదా మనం రీసెంట్ అయిపోతే వాళ్ళ పాప చనిపోయింది, మరి మిగతా ఉన్నారా లేదా నాకు తెలియదు. తప్పుగా మాట్లాడకూడదు. అంటే మనం ఇంత సంపాదించి ఎవరికోసరన్న ఫీలింగ్ వచ్చి చూస్తే అప్పుడు మైండ్ చాలా ఇది డిస్టర్బ్ అయ్యింది. అలా డిస్టర్బ్ అయ్యాడా? లేదు అన్నప్పుడు అందరి ముందు షో చేయాలి కాబట్టి షో చేస్తున్నాడా? అవతల మీ తర్వాత కదా మేమంటే అవునరా నువ్వెంతరా అని చెప్పేసి అలా ఎటకరంగా మాట్లాడాలా? మన సమాజంలో కొంతమంది ఉంటారట. ఇప్పుడు నేనే నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ వీడు, వాడు ఏమన్నా నేను పడతాను అన్నప్పుడు నేనంటూ నువ్వు పడకపోతే ఏం చేస్తాడు, చెత్తనా పడకడు అన్నాడు అనుకో, అంత హట్టింగ్ అనిపించింది. అటువంటి ఎవరు లేరు. నేను ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తున్నాను. బూతులు వాడు కూడా బట్టి ఇందులో బూతులు ఆడాను. ఎందుకంటే రీసెర్చ్ చెక్ చేస్తాను కొంతమందిని, వాడు చాలా టాప్ పొజిషన్లో ఉంటాడు. బట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఇస్తూ అంతే ఆప్యాయత ప్రేమతో ఉన్నాడు. వాళ్ళు ఊరు వెళ్ళాడు, చెన్నై ఫ్రెండ్ కలిశాడు. అందరం ముందు ఇతనేమో అంతా సార్ అద్దె ఇది అంటే అవతల అతను వచ్చి మీరంతా సార్ అంటే నేనే మాట్లాడతాను ఇంత అని చెప్పేసి అన్నప్పుడు ఇతనుండి అన్నాడు, ఊరుకో నేను ఎంత ఎదినా సరే చిన్నప్పుడు నీ ఫ్రెండ్ని ఒరేవరు అనుకుంటాం మనం అని అనగానే ఓరే అనకపోతే నా కొడగానే అంటాడు నిన్ను అని అన్నాడు అనుకోండి. ఇంక ఇతను ఏం మాట్లాడతాడు? చూసి జనాలు ఎలా ఫీల్ అవుతారు ఒకసారి మీరే కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ సభ్యత, సంస్కారం, గౌరవం, హుందాతనం ఇవన్నీ కొన్ని ఉంటాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లాగా సభా సాంప్రదాయం ఒకటి ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటేనే మీరు ఎక్కడైనా మాట్లాడండి, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చోండి. శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా